ఈ పాట ఈ విధంగా రావడానికి ప్రధాన కారణం మల్లికన్న, ప్లస్ దీనికి అద్భుతమైనటువంటి మ్యూజిక్ను అందించి మానసికంగా ఈ పాటను బయటకు తీసుకురావడానికి వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి భోలే గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. మా ఫ్రెండ్ 97 నుండి ఇప్పటి వరకు ప్రతి క్షణం కూడా వెన్నంటి ఉండి అనేక సందర్భాల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అలా ఈ పాటను ప్రధానంగా చదువుకున్నప్పటి నుండి కలిసి ఉన్నటువంటి మిత్రులం మేము. ఈ పాటను ప్రధానంగా రాయడానికి కారణం ఏంటంటే, యూత్ చదువుకున్నటువంటి విద్యార్థులు చిన్న చిన్న ఓటములకే నిరాశకు గురై ఆత్మహత్య చేసుకోవడం, తల్లిదండ్రులకు బాధను మిగిల్చడం అనేటువంటిది నన్ను కలిసివేసింది. కాబట్టి జీవితంలో ఏది ఊరికే రాదు. చిన్న చిన్న ఓటములకే మనం కుంగిపోయి జీవితాన్ని చాలించడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి ఆలోచన, ఆ ఆవేదనే నాకు ఈ పాటగా పురుడు పోసుకోవడం అనేటువంటి జరిగింది. ఆ పాటలో పల్లవి ఇప్పుడు భోలే గారు పాడారు. అదే పల్లవి. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాబట్టి మిత్రులారా, స్టూడెంట్స్, యూత్ ప్రధానంగా ఇలాంటి పాటల్ని విని ప్రోత్సహించి అందులో ఉన్నటువంటి సారాన్ని ఆలోచించి జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి లక్ష్యాలను పెట్టుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ పాట పరిగి ట్యూన్స్లో ఉంది, దాన్ని చూడండి, షేర్ చేయండి. ఇలాంటి సాంగ్స్ రావడానికి ఇంకా మీ యొక్క అభినందనలు మాకు ఎప్పటికీ ఉండాలని ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.